ఇప్పుడు మామూలుగా ఏంటంటే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఇవి 4 ఆశ్రమాలు. బ్రహ్మచారిగా ఉండేటప్పుడు చదువుకోవడం, ఈ వేదాంత అధ్యయనం చేయడము, అతనికి సంబంధించినటువంటి సంధ్యావందనం చేయడము, వేదాధ్యయనం చేయడము, ఇదంతా చదువుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. ఎప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. పెండ్లి అయ్యేంతవరకే. ఇప్పుడు బ్రహ్మచారి అయిపోయి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటే గృహస్థుడైనాడు. గృహస్థుడైన తర్వాత తను చేయాల్సిన కార్యక్రమాలు, ఆ సంధ్యావందనము అవన్నీ చేసుకుంటూ, వేదాధ్యయనం చేసుకుంటూ, తనకి ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏందో అది చేసుకుంటూ, తల్లిదండ్రుల్ని, తన భార్యను ఇవన్నీ చూసుకుంటూ, ఇది గృహస్థుడుగా చూసుకోవాలి. ఇవన్నీ సమాజంలో ఉంటూ తను ఏదో సంపాదించుకుంటూ ధర్మంగా న్యాయంగా జీవించాలి. ఇది ఒక వయసు వస్తుంది. 2 పిల్లలు 3 పిల్లలు అయి ఉంటారు. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతానే ఇంకెప్పుడు ఎట్లా ఉండడం కాదు కదా మనకు కావాల్సిందే. ఎప్పుడు గృహస్థుడుగా ఉండేది కాదు కావాల్సింది. మనం పుట్టిండేది దేనికి? మోక్షం పొందేదానికి. మోక్షం పొందేదానికి పుట్టినాం కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నప్పుడన్నా వేదాంత మార్గంలోకి వెళ్ళిపోవాలా. లేదు, వాడికి ఏదో అంతో ఎంతో కొంచెం లోకంలో అనుభవించాలని ఉంది, అందుకోసం వాడు ఏం చేయాలంటే ఆ చదువుకున్న దాంతో పాటుగా లోకంలోకి వెళ్ళి, లోకంలో ఉద్యోగం వ్యాపారం చేసుకొని గృహస్థుడుగా ఉండి కొంచెం అనుభవించాలి. ధర్మ మార్గంలో ఉండి శాస్త్రం చెప్పినట్లుగా చేసుకుంటూ అనుభవించాలి. ఆ తర్వాత వాడికి లోకం గురించి, ఈ శరీరం గురించి, ఈ బంధువులు, ఈ లోకం గురించి అంత బాగా అర్థం చేసుకొని ఇంకా చాలరనైనా ఇంకన్నా మనం పరమాత్మ వైపు వెళ్దామని చెప్పి అనుకొని పరమాత్మ వైపు వచ్చాడు. దాన్ని వానప్రస్థుడు అంటారు. వానప్రస్థుడు అంటారు వాళ్ళని. అంటే ఏంటి? ఇంకా వీళ్ళు మేము ఇంతవరకు చేసిండేది చాలు, ఇంతవరకు సంపాదించిండేది చాలు, ఈ బంధువులతో ఈ లోకంలో ఇవంతా చేసినదంతా కూడా చాలు, ఇంకా దేవుని దగ్గర చేరే విధానం ఎట్లా? దావా వెతుక్కునే దానికోసమని ఆశ్రమానికి వెళ్ళిపోవడం, ఆశ్రమంలో గురువుల దగ్గర ఉండడం, అక్కడ వేదాంత విచారణ చేసుకుంటూ ఉండడం. వాటికి కొడుకులు రావచ్చు, కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ, మనవాళ్ళు కానీ, మనవాళ్ళు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే రావచ్చు. వస్తే మనం కూడా మాట్లాడచ్చు, కొడుకనే మాట్లాడచ్చు. ఈ భావనతో ఆడు ఉండడమే. అయితే మనం వాళ్ళ ఇంటికి పోయేది లేదు, మనం పోయేది లేదు. వానప్రస్థాశ్రమం అయిన తర్వాత మనం వెనక్కి పోయేదిలే. వానప్రస్థులు అంటే ఏమే? చూసొచ్చాకంటే బయట పోయి రావచ్చు, వాళ్ళ ఇంటికి. మా ఇల్లు, నా కొడుకు, మా ఇల్లు, ఇది మా వాళ్ళు అని లేకుండా వాళ్ళ ఇంటికి పోకూడదు. వానప్రస్థుడైన తర్వాత నాకుండేదంతా ఇంకా దేవుడు ఒకడే. ఆ భావనతో వానప్రస్థుడిగా కావాలా. అంటే దేవునికి దగ్గర అవుతాడు అన్నమాట వీడు. అర్థమవుతుందా? అప్పుడు ఒకవేళ కొడుకులు కూతుర్లు వీళ్ళు ఎవరిని వచ్చినారని అనుకో, వస్తే మాట్లాడచ్చు. మనవడు మనవరాళ్ళు వస్తే కూడా వాళ్ళని దగ్గర పిలుచుకోవచ్చు, భుజం పెట్టుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. నా కొడుకు అనొచ్చు, నా మనవడు అనొచ్చు. వాళ్ళు ఉంటే అంత ప్రేమగా ఉండొచ్చు. కానీ లోపల మనసులో వీళ్ళు నా కొడుకులు, వీళ్ళు నా మనవాళ్ళు, అదంతా పెట్టుకొని ఉండేదానికి కాదు మనం ఉండేది అక్కడ. పచ్చగుడ్డలు వేసుకోవాలంట. పోయిన తర్వాత ఇంటి ధ్యానం మీరు అన్నట్టు ప్రస్తాపన అనేది ఉండకూడదు. మీరన్నా వీళ్ళన్నా రావచ్చును పోవచ్చు అని అంటాను, కానీ వాళ్ళు అది ఎంట్రన్స్ లేదనిస్తుంది. అయిపోయి ఇల్లు వదులుకున్న తర్వాత అంతే, అంతా ఏ టు జెడ్ అంతా వాళ్ళే. అంత వాళ్ళే.
ఇప్పుడు ఇక్కడ వానప్రస్థుడుగా ఉన్నప్పుడు ఇట్లా ఇది పరిస్థితి. అంటే అంటే ఇప్పుడు ఏంటంటే నువ్వు చిన్నప్పుడైనా సరే కొంచెం పెద్ద అయినప్పుడైనా సరే ఈ దైవ మార్గంలోకి వెళ్ళిపోవాలా. నీ మనస్సు భగవంతునికి అర్పించేసి భగవంతుడు చెప్పిన మార్గంలోకి వెళ్ళిపోవాలా. అందుకే ఈ శరీరం వచ్చిండేది. అందుకని చిన్నప్పుడే పోయే యోగ్యత ఉండి పోతే పర్లా. సంసారం తర్వాత సన్యాసి కావాలంటారు అని అంటారు. ఆయన మా నల్లిదమ్ములు ఎవరు చెప్తారు? కరెక్టే, అది కూడా కరెక్టే. ఇప్పుడు కామి కాని వాడు మోక్షగామి కాడు. వాడికి కామం గురించే తెలియదని అనుకో, సన్యాసం తీసుకున్నాడని అనుకో, ఆడిపోయిన తర్వాత ఆడోళ్ళని చూసి వీడంతా ఈ పక్క పోతా అంటే మళ్ళీ సన్యాసం ఏంది సన్యాసి? అర్థమవుతుందా? అందుకని ఏమంటే ఈ కామం అంటే ఏంటి, కోరికలు అంటే ఏంటి, అవన్నీ ముందుగానే వాడు తెలుసుకొని విడిచిపెట్టాల. కోరికలు ఉండకూడదు. ఆ కోరికలు పోతేనే కదా ఇంకా భగవంతుని మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరికలు అనుభవించన్నా సరే అప్పుడన్నా రావాలి కదా లాస్ట్కి. సరే, మనకి ఈ జన్మ ఒకటేనా? ఇంతకు ముందు ఎన్ని జన్మలు జరిగినాయి? కొంతమంది మహాత్ములు ఏం చేసింటారంటే ఆ జన్మల్లో అనుభవించుంటారు బాగా, కోరికలన్నీ అనుభవించేసి ఇంకా మాకు చల్లరనైనా ఈ సంసారం మాకు వద్దు, ఇంతసేపు అనుభవించినది చాలదా మాకి, ఇంకన్నా మేము భగవంతుని మార్గం వైపు వెళ్ళిపోతాము అని ఆ చివరి స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళు వానప్రస్థంగా వచ్చేసి ఉంటారు. చివరి స్థాయిలో వానప్రస్థానికి వచ్చేసి ఇంకా మాకు చాలని భగవంతుని తెలుసుకుంటూ ఉండింటారు. పూర్తిగా తత్వాన్ని తెలుసుకొని ఉండరు. అప్పుడు శరీరాన్ని విడిచిపెడతారు. మళ్ళా పుడతారుగా. మళ్ళా పుట్టినప్పుడు ముందు సంస్కారాలు ఉంటాయి కదా, అవన్నీ బ్యాలెన్స్ ఉంటాయి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ. పూర్వాభ్యాసం, నువ్వు పూర్వజన్మలో ఏమేమి సంపాదించుకున్నావో అవన్నీ ఇటుకు వస్తాయి, అవి మళ్ళా పుడతాయి. అందుకని పూర్వజన్మలోనే ఈ కామము కోరికలన్నీ అనుభవించేసి వద్దనుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు పుడతానే అతను ఏం చేస్తాడంటే ఈ మార్గంలోకి కొద్దిగా వస్తాడు, మోక్ష మార్గంలోకి ఇప్పుడు వచ్చేస్తాడు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అట్లాంటి మహాత్ములు ఏమవుతారంటే చిన్నప్పటి నుంచినే మోక్ష మార్గంలో వచ్చేస్తారు. చూసావా? ఇప్పుడు ఒకవేళ వీడు ఈ జన్మలోనే పెళ్లి చేసుకొని కామాన్ని అనుభవించి ఇంకన్నా చాలు మాకు అని అనుకొని వానప్రస్థం వచ్చి ఆ వానప్రస్థం కూడా చాలప్ప ఇంకా మేము సన్యాసం తీసుకుంటాము, ఇంకా కేవలం ఇంకా మేము భగవంతుని మార్గంలోనే ఉంటాము అనుకొని ఈ జన్మలో కూడా రావచ్చు. అట్లా రావాలా. అంతే, ఇంక బ్యాలెన్స్ ఉంటే అప్పుడున్నంత వరకు వేరే వాడు అడగతానంటాడు కదా మనల్ని. అప్పు లేకపోతే ఎవడడుతాడు? రోడ్డింటి పోతా ఉంటాం మనము. అంతే కదా. అప్పు ఉంటే నువ్వు ఒకవేళ అంతే కదా గారు. ఇప్పుడు నేను వేరే ఊర్లో ఉండా, ఈ ఊర్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర అప్పు చేసినాను అనుకో, వెళ్ళిపోయినాను అనుకో, ఇప్పుడు వచ్చినాను కదా, వాడు రాడా ఇప్పుడు? ఏమయ్యా నాకు ఇవ్వాల్సింది అక్కడ పెట్టిపో అని అంటారా ఎప్పుడన్నా? నువ్వు ఎన్నాళ్ళు నాకు కనిపించినావు, కనిపించిన తర్వాత తీసి పెడతాడు వాడు. అట్లాగే మనం చేసుకోండే కర్మలు ఏం చేస్తాయంటే ఆ కర్మలు మనం అనుభవించి తీరాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చూడండి ఎట్లా చెప్తారు కదా, అవశ్యం అనుభవించి తీరాల్సిందే.
ఏంది లేదు స్వామి, అన్ని ఒప్పు చెప్పేసిన కొడుకులకి ఏంది లేదు, చేసుకోవడం తినడం ఉండడం అంతే. వీడు కూడా అదే అది లేకుండా వీడు ఏదో ప్రతాపం కాదు ఏదైనా మరి చదువుకుంటున్నాడు. ఇప్పుడు బయట అన్ని ఇడిచిపెట్టడం సులభము, మనసులో ఇడిచిపెట్టినామా అది యుద్ధ ఫోన్ వస్తుంది చూడు. అదే చెప్తాడు, నా భుంతే క్షీయతే లోకం కల్పకోటి శతైరపి. కల్పకోటి కోటి కల్పములు జరిగినా కూడా నువ్వు ఏదైతే అప్పు ఉండవో ఆ అప్పు అనుభవించి తినాల్సిందే. మోక్షం అంటే ఇంకేమనుకుంటా ఉండవా? కాబట్టి మన కర్మ ఏమిటంటే బయట విడిచిపెట్టినది కాదు ముఖ్యమైనది, బయట విడిచిపెట్టేది ఏం పెద్ద ముఖ్యమైనది ఏం కాదు, లోపల మనస్సులో విడిచిపెట్టాల. మనస్సులో పెట్టుకొని ఉండామా లేదా, మనసులో ఎత్తి పెట్టుకొని ఉండామా లేదా? యోగ వాసిష్టంలో ఒక కథ ఉంది. వశిష్ఠ మహర్షులు వారు చెప్తారు రామచంద్రుల వారికి, ఒక రాజు భార్య ఇద్దరు ఉన్న ఒక రాజ్యం ఉంది. రాజ్యంలో రాజు భార్య ఉన్నారు. వీళ్ళకి ఒక మహాత్ముడు వస్తే వాళ్ళిద్దరూ ఆ మహాత్ముని పిలిచి గౌరవించి సేవ చేసి వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకుంటారు. కొంతకాలం గడుస్తుంది. రాజు ఏం చేస్తాడంటే రాజకార్యాల్లో పడిపోయి ఆ ఉపదేశాన్ని మర్చిపోతాడు. రాణి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ గురువు గారు చెప్పిన విధానంలో ఉంటూ ఆ మార్గంలో నడుస్తుంది అమ్మగారు. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. గురువు గారు వస్తారు ఒకసారి ఇట్లా, మళ్ళా గురువు గారు ఇట్లా తిరుక్కొని వచ్చినప్పుడు వస్తారు. గురువు గారు వస్తే ఆ రాజు అప్పుడు గురువు గారిని పిలిచి బాగా సేవ చేసి అంతా చేస్తారు. సేవ చేసిన తర్వాత గురువు గారు ఈ రాజుకు రాణికి ఇద్దరికి ఉపదేశం చేస్తున్నాడు కదా, అందుకని ఇక్కడ మీ స్థానం అప్పుడు గురువు గారు ఇద్దరిని అడిగితే రాజు రాజకార్యంలో ఉండిపోయేసేసి ఆయన ఏమీ సాధించి ఉండేది చెప్పలా. రాణి చెప్తుంది నేను ఏమేమి చేసినాను, ఎలా ఎలా ఉంది, నా మానసిక పరిస్థితి ఏంటి, ఇవంతా చెప్తుంది. చాలా సంతోషమమ్మా, నువ్వు మంచి మార్గంలో వచ్చినావు, కొద్దిగా బాగా బాగా నువ్వు చెప్పిన విధానాన్ని పట్టుకున్నావని అంటాడు. సరే అని రాజు మళ్ళీ ఇద్దరిని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతాడు. రాజుకు చెప్తాడు నువ్వు కూడా కొద్దిగా బాగా ఇకనైనా పట్టించుకో అని చెప్పేసి పోతాడు. సరే ఈ రాజు చూస్తాడు, రాణి చూడు ఎంతటి గొప్ప స్థితిని పొందిందో, నేనేం పొందలేకపోయినాను అని ఈయనకు కొద్దిగా సిగ్గుపడి ఏం చేస్తాడంటే, ఎప్పుడు ఈ మగవానికి ఒక అహంకారం ఉంటుంది, భార్య కంటే నేను గొప్పవాడుగా ఉండాలా అని సహజంగా ఉంటుంది అట్లా. అందుకని ఆమె చూడు ఎంత గొప్ప స్థాయిలో ఉందో, నేను ఆ స్థాయిలో లేను, ఆమె దగ్గర నేను ఎలా ఉండేది అని చెప్పి నేను కూడా అట్లా సాధించాలి అని చెప్పి ఒకరోజు రాత్రిపూట చెప్పకుండా వెళ్ళిపోతాడు. అన్ని వదిలిపెట్టేసి నేను సాధించాలా, నేను మోక్షాన్ని పొందాలా, ఆ స్థితిని తెలుసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే గురువు ముందర తన భార్య చెప్తా ఉండేది గొప్ప స్థాయిని అంతా చెప్తా ఉంది. ఆమె చెప్తా ఉండే స్థాయి తనకు అందట్లేదు, తెలియలా. ఎందుకు చేసింటే కదా, సాధన చేసి అదే తెలుసుకొని ఉంటే కదా. గురువు గారు చెప్పినారు, నాయన బయట ఉండేదాన్నంతా మనం విడిచిపెట్టేది కాదు, లోపల ఉండేటువంటి మనసులో ఉండే భావాలన్నీ విడిచిపెట్టాలా, అదంతా చెప్పి ఉన్నాడు గురువు గారు. లోపల ఉండేది విడిచిపెట్టి నీ సహజత్వ స్థితిని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలని చెప్పి ఉన్నాడు. అది వింటే కదా, వినేదేమో వినేదే,
బయట పోయి రాజరికం కదా, ఆయనకి ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. దాని మీద దీనికి కాబట్టి దాని ఆ, అట్లా దాని మీద పడిపోయినాడు కానీ లోపల గురించి పట్టించుకోలే గురువు గారు చెప్పిందని. ఇప్పుడు ఈడు చూస్తే భార్య ఆ స్థాయిలో ఉంది, తను తక్కువ స్థాయిలో ఉన్నాడు. అందుకని నేను ఎట్లయినా సాధించాలని చెప్పి రాత్రిపూట లేచి వెళ్ళిపోయాడు. రాజ్యము లేదు, భార్య లేదు, మంత్రులు లేరు, ఏమీ లేదు. మనసు మార్చుకొని అన్ని విడిచిపెట్టేసి నేను సాధించాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. పొద్దున్నే లేచి చూస్తే రాజు లేడు. ఎవరు చెప్పినాడు? ఎవరికి చెప్పలేదు, వెళ్ళిపోయినాడు. సరే అని మంత్రులు చూసినారు, ఇంకా రాజు వస్తాడని చూస్తే ఏడున్నాడు రాజు? రాజు లేడు. సరే అని రాజు రాలేదని చెప్పేసి ఇంకా రాణికి తెలుస్తుంది అని చెప్పి రాణిని వచ్చి అడుగుతారు. ఎక్కడ రావాలి కదా, రాజు మామూలుగా రాజుగారి పోతాడు కదా. చూస్తే లేడు. అమ్మ మీకేమైనా చెప్పినారా? నాకేం చెప్పలేదు. కానీ ఈమె బయటపడకుండా ఈమె స్థానానికి వెళ్ళి గమన కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేసి ధ్యానంలో చూసింది. ధ్యానంలో దాన్ని ఏమో దూరదర్శనం అంటారే, అట్లా ఈమె కనిపించింది దివ్య దృష్టి. ఈమె సాధించింది. అట్లాగా చూస్తే అడవిలో పోతా ఉన్నాడు. తెలుసుకునింది, ఆయన మనసులో ఉండేది కూడా తెలుసుకున్నది. నేను సాధించిన దాన్ని చూసుకొని ఆయనకు నా మీద కొద్దిగా ఈర్ష్య ఏర్పడి ఆయన కూడా సాధించాలని అనుకుని పోతా అన్నాడు. మంచిదే కదా, పోనీలే అని చెప్పి అక్కడి నుంచి వచ్చి చెప్పింది మంత్రులకి. ఏం బాధపడద్దండి, రాజు నాకు ఈ విధంగా చెప్పేసి వేరే పని ఉండేదాని మీద ఆయన తపస్సు చేసుకునే దానికి వెళ్ళాడు. కానీ ఆ పదవులు బాధ్యతలన్నీ కూడా నన్ను చూసుకోమని చెప్పినారు. మీరేమి ఇబ్బంది పడద్దండి, మీరు చేయండి అని చెప్పారు. సరే ఇంక వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇంక ఈమె ఏదన్నా అవసరమైతే ఈమె చెప్పడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయన పోయినాడు, ఒక పెద్ద అడవిలోకి పోయి ఒక చిన్న కుటీరం లాగా ఒకటి వేసుకొని ఆడ కూర్చొని తపస్సు చేసుకున్నాడు. ఒక 6 నెలలు తపస్సు చేసినాడు. 6 నెలలు తపస్సు చేసేది పక్కలోనే వంక, దాంట్లో స్నానం చేసుకోవడం, రావడం, అడవిలో ఉండేటువంటి గడ్డలు, ఆకులు, ఇటువంటివి ఏంటో వాటిని తినడం, తపస్సు చేయడం. ఇది పరిస్థితి. ఒంటరిగానే ఉన్నాడు. ఇంక మరి అడవిలో మీకు కూడా తెలిసి ఉంటుంది, అడవుల్లో మంచి ఇవన్నీ దొరుకుతాయి. పండ్లు దొరుకుతాయి, ఇంకా గడ్డలు దొరుకుతాయి. ఇవన్నీ లేకపోతే ఈ ఎదురు బియ్యం ఏదో దొరుకుతుంది, ఏంటంటో అవి నాకు తెలియదు. కానీ మరి అట్లాగా ఏదో ఒకటి జరిగింది. 6 నెలలు అయ్యింది. 6 నెలలు అయిన తర్వాత రాణి చూసింది, దివ్య దృష్టి చూసింది. ఏం చేస్తాడు? తపస్సు చేస్తా అన్నాడు. సరే ఏమేం చేసిందంటే తన శరీరంతో సూక్ష్మ శరీరంతో పైన వచ్చింది. రాజుండే ప్రదేశానికి వచ్చి పైనుంచి దిగింది. దిగేటప్పుడు తన శరీరంతోనే దిగితే గుర్తుపడతాడు. అందుకని తన శరీరం మార్చుకొని ఒక బ్రాహ్మణ శరీరం లాగా వేసుకొని పైనుంచి కిందికి దిగింది ఆమె. ఈయన అనుకున్నాడు, నేను 6 నెలలు తపస్సు చేసిన దానికి నా తపస్సు చూడు ఫలించి ఎవరో మహానుభావుడు వస్తా ఉన్నాడు, నేను బాగా తపస్సు చేసినాను అని అనుకున్నాడు. సరే అని వచ్చి దిగిన తర్వాత ఆ బ్రాహ్మణుని పిలిచి కూర్చొని పెట్టి ఆయనకు అర్ఘ్యపాద్యాదులన్నీ చేసి కాళ్ళంతా బాగా కడిగి, స్వామి తమరెవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినారు అంతా అడిగినారు. నేను ఒక దివ్య దేశం నుంచి వచ్చినాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పినాడు. సరే మీరేంటి ఇక్కడ అంటే, నేను తపస్సు చేసి ధ్యానం చేసి తత్వాన్ని తెలుసుకోవాలని వచ్చినాను అని చెప్పినాడు. సరే మీరు ఏమేమి చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నారు అని అంటే,
ఏదో చెప్పినాడు. చెప్తే మళ్ళా ఈ బ్రాహ్మణుడుగా ఉండే ఆయన చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, బ్రాహ్మణుడు గురువు చెప్పిండేది తనకుంది కదా, అప్పుడు అంటే ఈ బ్రాహ్మణ రూపంలో ఉండే తన భార్యనే చెప్పింది. ఏం చెప్పిందంటే, చూడు మహారాజా, అన్నీ విడిచిపెట్టినామని మీరు అనుకుంటున్నారు. మనస్సులో నుండి అన్నీ విడిచిపెట్టేయడమే నిజమైన త్యాగం. మనస్సులో నుండి అన్నీ విడిచిపెట్టేయడమే నిజమైన త్యాగము అందంటే, అవును మహాశయ అని చెప్పి, నేను మనసులో నుంచి అన్ని విడిచిపెట్టేసినాను, ఇంకా నేను ఏమన్నా ఉంటే కూడా దాన్ని కూడా విడిచిపెట్టేస్తాను అని చెప్పి చెప్పినారు. మంచిది, మీరు ఇలాగే కొనసాగించండి అని చెప్పి ఆశీర్వాదం చేసి ఆమె పాటికి మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ బ్రాహ్మణుడు వెళ్ళి అదృశ్యమైపోయింది. అంటే ఆమె మళ్ళీ వచ్చేసింది. సరే, ఇంకొక 6 నెలలు జరిగింది. ఇంకొక 6 నెలలు జరిగింది. మళ్ళా చూసింది, ఇంకా తపస్సు చేస్తా ఉన్నాడు. వెరీ గుడ్, ఈసారి మళ్ళీ వెళ్దామని చెప్పి మళ్ళీ ఆమె వచ్చింది. ఇప్పుడు ఋషిలాగా వచ్చింది. అమ్మగారే సూక్ష్మ శరీరంతో ఒక ఋషి రూపాన్ని దాల్చి అక్కడి నుంచి వచ్చింది, దిగింది. ఋషిలాగా వస్తే ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నా తపస్సు ఏం ఫలిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒకరు వస్తున్నారు. ఋషి వస్తే ఋషిని ఆహ్వానించి ఆసనం కూర్చొని పెట్టి ఆయనకు పాదసేవ అంతా చేసి అంతా అయింది. అయిన తర్వాత, ఏమబ్బా నీ సాధన ఎలా కొనసాగుతూ ఉంది? బాగా కొనసాగుతుంది అని ఈయన చెప్పాడు. సరే, నీ మనస్సులో ఉండేటువంటి భావాలన్నీ విడిచిపెట్టినావా? అన్నీ విడిచిపెట్టినాను. అన్నీ విడిచిపెట్టినాను. ఏమేమి విడిచిపెట్టినావు? నా రాజ్యాన్ని విడిచిపెట్టిన, నా భార్యని విడిచిపెట్టిన, నా రాజ్యంలో ఉండే సైన్యాన్ని మొత్తం అంతటినీ విడిచిపెట్టేసిన. అంతటినీ విడిచిపెట్టేసిన. రాజ్యం ఎవరిది? రాజ్యం ఎవరిది? అంతే కదా, నా రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చినాడు కదా. నా రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చినాను. నువ్వు ఏడు రాజ్యాన్ని విడిచిపెట్టినావు? శరీరం రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చిందే కానీ మనస్సులో నా రాజ్యం అనేది ఉందా? పోయిందా? నా రాజ్యం ఉంది. నా భార్య విడిచిపెట్టి వచ్చినాను అంటావు కానీ బయట విడిచిపెట్టినావు, కానీ లోపల విడిచిపెట్టినావా? లోపల ఇంకా నా భార్య అని ఉందిగా. సరే, ఇవంతా పోయినాయి. ఏదో ఒకటి సరే అనుకుందాం, రాజ్యం అంతా విడిచిపెట్టి వచ్చినావు, ఇదంతా నీదా అని అడిగితే ఆలోచన చేశాడు. ఓ, విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టేసినాను. ఇప్పుడు రాజ్యాన్ని విడిచిపెట్టినాను, భార్యని విడిచిపెట్టినాను, సైన్యం గీన్యం అంతా నాదంతా ఏమీ లేదు, అంతటిని విడిచిపెట్టినాను అన్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనసులో రాజ్యం గురించి కానీ భార్య గురించి కానీ తన ఆటోపం ఇవన్నీ ఏమీ లేవు, అన్నీ విడిచిపెట్టినాడు. బాగానే ఉంది. ఇదేంది ఇది అన్నాడు. ఎవరు? ఋషి. ఏది ముందర వేసుకున్నాడు కదా, కుటీరం. ఈ కుటీరం ఏంది? కుటీరం ఎవరిది అన్నాడు. నాదన్నాడు. ఏం విడిచిపెట్టినావు నువ్వు అన్నాడు. అగ్గిపుల్ల వేసినాడు. గుడిసెకి కాలిపోయింది. నా గుడిసె కూడా లేదన్నాడు. ఎవరు గుడిసె? నా గుడిసె. ఏం విడిచిపెట్టినా? గుడిసె కూడా విడిచిపెట్టేసినాను అన్నాడు. ఇప్పుడు మనసులో నుంచి గుడిసె కూడా పోయింది. సరే, ఇంకా బాగానే ఉన్నాడు. ఇదెవరిది అన్నాడు. ఏది? ఇదెవరిది అన్నాడు. ఇది నాది అన్నాడు. శరీరంలో మన ప్రాణం ఉంది కదా. విను, ఇది ఎవరిది అన్నాడు. ఇది నాది అన్నాడు. సరే ఉండు, ఒక నిమిషం ఉండు. ఈ శరీరం నాదంటాడు, నీదా శరీరమా అంటే నువ్వు వేరే, శరీరం వేరే కదా అన్నాడు. అవును, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరము నేను కాదన్నాడు. నేను కాదునంటే వెంటనే ఏం చేశాడు తెలిసిన, ఆడ కాలుతా ఉంది కదా, దాంట్లో ఈ శరీరాన్ని వేసేస్తాను నేను అన్నాడు. ఎత్తుకొని పోతున్నాడు ఈ శరీరాన్ని దాంట్లో వేసేసేదానికి. ఆగు 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 అన్నాడు ఋషి. ఈ శరీరంని నువ్వు దాంట్లో వేసేస్తావని అనుకో, అప్పుడు ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది స్వామి? కాలిపోతుంది అన్నాడు. కాలిపోతే ఏమవుతుంది అన్నాడు. బూడిద అవుతుంది. ఆ బూడిద ఎవరిది అన్నాడు.
ఆ బూడిద నాదన్నాడు. ఇంకేం విడిచిపెట్టావు నువ్వు అన్నాడు. బూడిదని కూడా విడిచిపెట్టలేదు నువ్వు, బూడిద కూడా నాదని అంటాండవే. చూడు, బూడిద నాదంటాండవు, శరీరం నాదంటాండవు, ఏం విడిచిపెట్టినావబ్బా నువ్వు? ఏం విడిచిపెట్టలా. కాబట్టి అట్లా విడిచిపెట్టడం కాదు చేయాల్సిందే, నువ్వు ఉండే ప్రదేశంలోనే ఉండాల. అన్నీ నాకు సంబంధం లేదని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని ఇప్పుడు పడవ నీళ్ళల్లో పోతుంది, సముద్రంలో పడవ పోతుంది, సముద్రంలో పడవ పోవచ్చు, పడవలో నీళ్లు రాకూడదు, మునిగిపోతుంది. అట్లాగా నీ మనస్సు అనేటువంటిది ఈ సంసారంలోకి, ఈ శరీరంలోకి, దీన్నంతట్లోకి పోకూడదు. దీంట్లో ఉండొచ్చు కానీ దానిని లోపలికి తెచ్చుకోకూడదు. అర్థమవుతుందా? అది తెలుసుకోవడమే ఇంక మరి ఉండేది. అందుకే కదా ఇచ్చిండేది. ఈ శరీరం ఎందుకు వచ్చిండేది? ఈ పొద్దు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా మన్నాడు, లేకపోతే తర్వాత జన్మ, ఏ జన్మ ఒక జన్మకే. జీవితం అంతా అయిపోయింది, మా జీవితం అంతా ఇప్పుడు కూడా ఇడిచిపెట్టలేదే, ఇప్పుడన్నా ఇడిచిపెట్టాలి కదా. జీవితం అంతా అయిపోయింది అని అంటున్నావు కదా, కరెక్టే. ఇడిచిపెట్టి ఎక్కడ ఉంటాము. ఇప్పుడు మేము చెల్లాడి కూడా మాకు చెప్తే లేకుండా 80 ఏళ్ళు నిష్కారణంగా దాటిపోయినాయి. 80 ఏళ్ళు దాటిపోయింది కాలం అంతా. ఏంది లేదు, చేసి పని చేసుకుని గుడికే విడిచిపెట్టాలి. ఇప్పుడు అర్థమైందా? ఇది శాస్త్రం అనేటువంటిది, శాస్త్రం అది చెప్పేది. అప్పుడు ఋషీశ్వరుడు చెప్తాడు, ఋషీశ్వరుడు చెప్తే అప్పుడు రాజు కనుక్కుంటాడు, నిజమే, విడిచిపెట్టాల్సింది మనస్సులోనే కానీ, మనసులో విడిచిపెట్టలే కానీ బయట విడిచిపెట్టేది నిజమైన విడిచిపెట్టడం కాదు, బయట విడిచిపెట్టడం నిజంగా విడిచిపెట్టడం కాదని చెప్పి అప్పుడు గుర్తించి చేస్తే, చూడు రాజా, నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చినావు కానీ నీ మనసులో నుంచి రాజ్యం పోలా. భార్యను, ఇల్లు, అన్నీ విడిచిపెట్టాను అనుకుంటున్నావు కానీ నువ్వు నిజంగా విడిచిపెట్టలేదు. నువ్వు అక్కడే ఉండి దానిని మనస్సులో పెట్టుకోకుండా నువ్వు చేస్తూ తెలుసుకుంటూ నువ్వు భగవంతుని తత్వాన్ని తెలుసుకో, అది నిజమైనటువంటి మార్గం అని చెప్పినాడు. చెప్తే నిజమే మహాత్మా అని అప్పుడు మళ్ళా ఆ ఋషీశ్వరునికి నమస్కారం చేసి, అట్లయితే నేను రాజ్యానికి వెళ్తాను అన్నాడు. వెళ్ళు, నిరభ్యంతరంగా నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పింది ఆమె. ఎవరు చెప్పింది? అది భార్యనే. కానీ భార్యగా కనిపించలా. ఎందుకంటే భార్యగా కనిపిస్తే ఇంకా మళ్ళా రాడు, మారువేషంలో వచ్చింది కాబట్టి సరే ఇంకా మళ్ళా ఋషీశ్వరుడు ఉండవు. మళ్ళా ఆమె వెనక్కి వెళ్ళి అదృశ్యం అయిపోయింది. అయిపోతే నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని చెప్పింది. చెప్పిన దానికి మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తూ మళ్ళీ ఈయన తెలుసుకొని ఈయన మళ్ళీ మామూలు స్థితిలోకి, సహజ స్థితికి వస్తాడు. అట్లా రావాల. అంతేగాని మనమంతా ఇచ్చిపెట్టేసి ఆశ్రమానికి పోయి ఆడ మనం కూర్చున్నంత మాత్రాన ఆశ్రమంలో కూర్చుంటే ఏం ప్రయోజనము? ఇవి విడిచిపెట్టినామా మనసులో నుంచి. అందుకే వానప్రస్థాశ్రమం అనేది అదే. వానప్రస్థాశ్రమంలో ఏంటంటే విడిచిపెట్ట, అదే తెలుసుకొని నిదానంగానే విడిచిపెట్టాలి మనం. ఈ బుద్ధి కాకపోయినా రేపు కాకపోయినా మన్నాడు, ఏదో మనం ఆ మార్గంలో తెలుసుకొని ఆ మార్గంలోకి పోవాలా. అర్థమవుతుందా? అందుకోసం ఉండేది మనం, మానవ శరీరం ఉండేది అందుకు. ఏదో అనుభవించినాం, అయ్యింది, చూసుకోవాలా, ఇంకా చాలు, ఇంకన్నా భగవంతుని దగ్గరికి మనం వెళ్ళే మార్గాన్ని వెతుక్కోవాలని చెప్పి వానప్రస్థాశ్రమానికి వచ్చి వానప్రస్థాశ్రమంలో ఉండడం. అప్పుడు మనసులో ఏమీ లేదు, కొడుకులు కోడళ్ళు ఉంది, వాళ్ళు వస్తే ఉంది, మనకేం సంబంధం లేదు. ఏదో వాళ్ళు వచ్చినారు, రన్నైనా సంతోషం, బాగున్నారా, సంతోషంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు. అందరూ భగవంతుడు అనేక జీవరాశులను పుట్టించినాడుగా,
అట్లా వాళ్ళు కూడా భగవంతుని యొక్క బిడ్డలు. నా బిడ్డలా? నేనేం నువ్వు పుట్టించినావు, నేను పుట్టించినామా? నువ్వు పుట్టించినా, నేను పుట్టించలా. అంత భగవంతుని యొక్క అనుగ్రహంతో వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు పుట్టి వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పి మనం ఉండాలి. అంతేగాని వాళ్ళను పట్టుకొని ఎంతసేపు లోపల పెట్టుకొని ఉండకూడదు. మాకు బాధ్యతలు ఏం లేదు అని కాకపోతే మీరుంటే ఆ కొడుకు ఈ కొడుకు ఇవ్వాలి లేకపోతే అనుకుంటానంట. ఏంటికి కూడా ఇచ్చిపెడతానమ్మా? ఏంటి కూడా ఇప్పుడు అన్ని కొడుకులు గొప్ప అంటున్నాడు, విధానంగా వదిలిపెట్టాడు, వదిలిపెట్టాడు. అట్లగా స్వామి ఒక ఆశ్రమే తయారు చేయాలంటే కాశీ స్వామి ఆశ్రమే తయారు చేయాలని ఓపెన్ చేసి ఇచ్చిపెడతానన్నాడు. మాకు వద్దు, ఏ దేవుడు సిద్ధార్థుకున్నాం. మేము ఇద్దరమే పోయి ఆడే అన్నం చేసి 10 మందికి దాని అన్నదానం చేసి 80,000 ఖర్చు పెట్టినాం. కాకపోతే నాయకులంతా దొరికితే తిందాం, లేకపోతే లేదనే ఎక్కడో అక్కడ తయారు చేసిన ఆశ్రమం దర్శనం తయారు చేసిన ముందు తయారు వీళ్ళు ఎవరు చేతులు తప్పలేదు. నేనేం చేస్తే నేను కూర్చుంది. ఆడ గుడి కట్టడం కాదు, గుడి బయట కాదు కట్టాల్సింది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేహో దేవాలయ. నీ దేహాన్ని దేవాలయం చెయ్యి, నీ దేహాన్ని దేవాలయం చెయ్యి. ఆ దేవాలయంలో దేవుని ప్రతిష్ఠించు. అంటే నీ జీవుడెవరో నువ్వే చైతన్య స్వరూపమైన నువ్వే దేవుడుగా ప్రతిష్ఠకా. ఉండడానికి కుటుంబం కాదు. ఈడుండేది ఇదేమి ఇంత బిల్డింగ్ ఉంది, అడుగులో కట్టినాం. అడుగులో ఇంతసేపు రాజు చేసిందే, ఇంతసేపు రాజు చేసినాడు కదా. అంత మనకు అట్లా వద్దు, అర్థమవుతుందా? నేను కావాలనుకుంటే ఆశ్రమాన్ని నేను కట్టలేనా? నువ్వు 10 ఏళ్ళప్పుడు అడిగితేనే నేను ఆశ్రమం కట్టను అప్పుడే చెప్పిన. ప్రచారం చేసుకుంటాను, నాకు ఆశీర్వాదం వస్తుంది. అప్పుడే నేను అట్లా అన్నానంటే డబ్బు కడితే సమయం నేను కూడా కడతాము అని అంటే నేనేదో ప్రచారం చేసుకుంటే వెళ్ళిపోతుంది. నాకు ఆశ్రమం 10 ఏళ్ళప్పుడు అడిగినా. అప్పుడు ఎప్పుడు 10 ఏళ్ళకు ముందే నేను ఆశ్రమం వద్దన్నా. ఆశ్రమము ఆశ్రమం వద్దున్నా. ఆశ్రమం నాకు వద్దున్నా. మరి ఇప్పుడు ఇప్పుడు ఇంకా తీసుకుంటున్నా చూడు. శాంతంగా మగంలో కలతో మనకు అర్థమైనట్లు చెప్తాడు. దాంట్లో ఇరుక్కుని ఇబ్బంది అంతే కదా. ఇంక మళ్ళీ ఆడపోయి ఆడపడేది మనకెందుకు? ఇప్పుడు చూడు, మీతో అంతా మాట్లాడే అంత సౌకర్యం ఎట్లుంది? అది చేసుకోవాలనుకోండి సొమ్మాడు నిమ్మలంగా. ఏదైతే వాళ్ళు 10 మంది రమ్మని, ఏదైనా మీటర్లు రమ్మని చెప్పించుకుంటాము. అట్లా ఉండే దానికోసం ఇప్పుడు ఇచ్చినారు కదా ఈశ్వరుడు. ఒక జాగాలో ఉండయి అని ఇచ్చినాడు కదా. సొంతం ఇచ్చినమ్మా. మీకు కాదు, నాకు చెప్తా ఉంటా. నాకు ఆడపోతే వద్దంటారు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కుప్పంలో పోయినాను, కుప్పంలో ఉండవయ్యా అని చెప్పి అక్కడ పరమాత్మ అక్కడ పెట్టినాడు. ఆటి నుంచి ఇటుకు వచ్చినాము. ఇటుకు వస్తే మీరందరూ మాట్లాడుతున్నారు. మీ అందరితో మాట్లాడుతాంలా. మీరెవరు చెప్పరు, ఇంకా ఉండండి అని అంటారు. ఎప్పుడు ఎన్నో కూర్చొని ఉంటే కుదురుతుంది కదా. మొత్తం తిరుగుతూ ఉండాలి అట్లా అట్లా. చెప్పండి. వాడు ఆశ్రమం కట్టింటే ఆడ వెంకటరమణ సారు లేడు, ప్రజ్ఞానంద స్వామి లేడు. ఆడ మాట్లాడే వాళ్ళంతా తాడుబోతులు, తిరుగుబోతులు. అది రాజకీయము. దాంట్లో కూరుకుపోయి నువ్వు కూడా వాళ్ళకి చేరిపోయేవాడు. ఆ స్థితి రాకుండా భగవంతుడు నేను కాపాడినాడు. వచ్చి 4-5 మంది వచ్చే సమయం వెంటనే అంటే స్థానానికి ఏర్పడుతూ మనం అందరం ఆడే ఉందాం, ప్రజాసేవ చేసుకుంటున్నాం, సరిపోయింది. ఇప్పుడు ఎవరు లేదు. గుడి 2 రోజులు అయితే గుడి అయితే ఆయన చిన్నది ఇచ్చి పెట్టాలనుకున్నాం. జరగలేదు. ఏదో అయిపోతే ఎవరైనా స్వామి గుడి కనిస్తే దేవుడు వంచుకోలేదు. నేనేం చేసేది మీరున్న కార్యకర్తలుగాను నేను పెడతా చేస్తాను కూడా మీకు చేరుకుంటాను. ఓహో, నాకు దీనికి రుణ స్థితి లేదు. కంచి పరమాచార్య స్వాముల వారు విన్నారా ఎప్పుడన్నా?
కంచిలో జగద్గురు శంకరాచార్య స్వామి వారు అక్కడ ఉండినారని, ఆ పరంపరలో కంచి పరమాచార్య స్వామి వారని అక్కడ ఉండినారు. పెద్ద స్వామి వారు వారిని నడిచే దేవుడు అనేవాళ్ళు. చంద్రశేఖరాచార్య స్వామి వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశీ వరకు తిరిగినాడంటే నడిచాను. అవును, నడిచిపోయినాడు. అవును, శంకరాచార్య స్వామి వారు. ఇంత దూరం ఒక్కసారి కాదు, ఇట్లా 2 సార్లు, ఇట్లా 2 సార్లు. అన్నీ చెప్తాను. అంత దూరం ఎట్లా నడిచినాడు? నీకు కాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. ఆ భావన ఉండే వాళ్ళకి అవంతా ఏముండదు. ఆ భావన ఆ రూట్లో ఉంటుందే కానీ ఇంక వేరే ఏముండదు. ఇప్పుడు రైల్లోనే 3 రోజులు పట్టింది కాశీకి. వారికి అదే దృష్టి కాబట్టి వారు పోతారు. సరే, ఇప్పుడు వారిని కంచి పరమాచార్య స్వామి వారు ఉంటే వారి దగ్గరికి మీలాంటి వాళ్ళు ఎవరో పోయినారు. వాళ్ళు బాగా మంచి ఆ కాలంలోనే బాగా కోటేశ్వరులు వాళ్ళు కూడా పోయినారు. పోయిన తర్వాత స్వామికి నమస్కారం చేసి, స్వామి నమస్కారం స్వామి, మేము ఆశ్రమానికి ఏమైనా సేవ చేయాలనుకుంటున్నామని అడిగారట. సరే మంచిది, ఏం చేస్తారు అని అడిగారు. ఆశ్రమంలో వేద విద్య నేర్చుకుంటున్నారు కదా పిల్లల్లో, వాళ్ళకు మేమేమన్నా సహాయం చేస్తాము, సేవ చేస్తామన్నారు. నీకు ఎంతమంది పిల్లలు అని అడిగినాడు. నాకు 3 కొడుకులు. నువ్వు ఆశ్రమ పిల్లలకి నువ్వేమి సహాయం చేయాల్సిన పనిలే. 3 పిల్లలు ఉన్నారు కదా, ఒక పిల్లోని పంపించు, వేద విద్య నేర్చుకునేదానికి ఒక పిల్లని పంపించు. 2 పిల్లలు నీతో పాటుగా పెట్టుకొని నువ్వు లోకంలో నువ్వు చేసుకోవాలి. నేను పంపించను స్వామి అన్నాడు. నువ్వు చేసే సేవ మాకేం అక్కర్లేదు నాయనా, నువ్వు మాకేమి సేవ చేయాల్సిన పనిలే. మా పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలకు నువ్వు ఇస్తేనే వీళ్ళేమి ఇది కావాల్సిన పనిలే. నువ్వు ధర్మంగా ఉండాలని అనుకుంటే నీ బిడ్డ నీ మార్గంలో పంపించు, అది చెయ్యి. నువ్వు ఇచ్చే డబ్బులు మాకు పరమాత్మ ఇస్తున్నాడు. ఈడంతా మురుగుతా ఉంది. ఇప్పుడు మనకు కాళహస్తిలో స్వామి ఉన్నారే, ఆ స్వామి ఏమన్నారంటే, నేను అడిగి పోయినప్పుడు, స్వామి ఈ విధంగా దీక్ష తీసుకుంటున్నాను స్వామీజీ, నేను ఇక్కడికి ఉండేదానికి ఎట్లా స్వామి మిమ్మల్ని అడగమన్నారు అని చెప్పి నేను అడిగితే, నాయనా నువ్వు ఈడుంటే నేను వద్దంటానా, మురుగుతూ ఉంది అయ్యా, డబ్బులు మురుగుతూ ఉంది. నీలాంటి వాళ్ళ కోసమే మేము స్వామీజీ అన్నారు కదా, డబ్బులు మస్తుగా మురుగుతుందయ్యా, నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు వచ్చి ఉండు, నువ్వు రానన్నా. ఎంత నిజంగానే స్వామి అంటే స్వామి, వాళ్ళు మహాత్ములు కదా వాళ్ళు. అట్లా ఉంటుంది. మనం ఇచ్చే డబ్బులంతా ఏముంది అక్కడ. మనం హృదయపూర్వకంగా పోయి మనసులో అన్నీ విడిచిపెట్టి పోయి ఉండగలుగుతున్నామా? దాన్ని యోగ్యత సంపాదించుకోవాలి. అన్నీ ఉన్నాయి, ఏం చెప్తున్నా కొన్ని ఉంటే ఆయన చేసి ఏం చెప్తారు. ఏమగారు అర్థమవుతుంది ఏమన్నా? మాతో ఎందుకు కాదు? అన్నీ అయిపోయినాయి. వాళ్ళకి కావాల్సినంత మీరు పెట్టినా వాళ్ళు చెప్పుకుంటుండే, వాళ్ళకేం తక్కువ లేకుండా. అమ్మగారు కూర్చోండి, మీరు మళ్ళీ దిగద్దండి. ఆహా, ఏం తినేకొద్దు. మీరు చెప్పినారు కదా, మేము నిన్న ఉండలేకపోయినా అన్నారు కదా, మీకోసమే కదా వచ్చింది. ఇప్పుడు అడగండి, మీరు ఏమన్నా అడగండి. నువ్వు మొత్తం 4 క్వశ్చన్లు వేసుకుంది. నీ ముందు ఫస్ట్ 1-2 క్వశ్చన్లు వేసుకుంది. మేము అడుగుతాను మీకోసం వచ్చినాడు సార్. అదే నేను పడ్డాక ఏం తినలేదు, నువ్వు చేసుకొని చనిపోయింది. నేను ఏం తినలేదు కానీ కొద్దిగా స్వామి ఏదో నువ్వు రమ్మని. నిన్న చిన్నగా సరిపోయింది వంట చేసే.
అడుగు, ఏం అడుగుతావు అడుగు. ఈరోజు నీతో మాట్లాడేదానికి ఉన్నానుగా. అలా నేను అన్ని పెట్టి ఆటికి వద్ద మాట 3 లక్షల స్వామికి ఇద్దాం చేసుకుని. ఇంతసేపు చెప్పింది ఏంది నేను? స్వామి ఇది ఆశ్రమానికి ఉపయోగించుకో. మాకు డబ్బులు వద్దు. ఎవరు ఓరు అన్నం ఇప్పుడు ఓరిని పెట్టాలంటే ఎవరు పెట్టరు. మన ఫుడ్ కోసం ఇచ్చాను. నీ ఫుడ్ కోసం నువ్వు తెప్పించుకో. నీ ఫుడ్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సింటే డబ్బులు పెట్టు. అది నేను చెప్పాను. అంతేగాని ఆశ్రమానికి ఏమి ఇవ్వాల్సిన పనిలే. ఆశ్రమానికి మూలుతానంట. ఈడ కాదండి. ఆశ్రమానికి ఇవ్వాల్సిన పనిలే. నువ్వు రూమ్లో ఉండు, రూమ్ ఫ్రీగా ఇస్తారు. ఆ రూమ్లో ఉండేదానికి కావాలంటే నువ్వు ఈ మంచం ఇట్లాంటిది ఒకటి తెప్పించుకొని వేసుకొని దాని మీద ఉండి పొద్దున్నే సాయంకాలం క్లాస్ జరుగుతుంది. క్లాస్కి రండి, వినండి, మళ్ళీ పైకి పోండి, పైన కూర్చోండి. పైన కూర్చొని మీరు ఈ విధంగా చూడండి. ఆడ టీవీలు ఇవన్నీ పెట్టుకోకూడదు. అసలు టీవీలో చూడు. నువ్వు శాస్త్రం, నువ్వు భగవద్గీత పెట్టుకో, టేప్ రికార్డు పెట్టుకో, లేదా ఏమన్నా సీడీ పెట్టుకొని దాంట్లో మళ్ళా గురువులు చెప్పిండేటివి నువ్వు వినుకుంటూ ఉండొచ్చు. దైవ కార్యక్రమాలు ఏమైనా సరే చేయొచ్చు నువ్వు, సరేనా? ఈ సంవత్సరంలోనే నెత్తి అనేది రిపోర్ట్ అంతే, నువ్వు రెడీగా. అమ్మగారు ఎప్పుడు రెడీ. ఓపుకుంది, నాకే ఓపుకునేది. మరి అదే ఒప్పుకో. ఏమి లేదు నరసమ్మ, ఏముందా మనిషి మంది చెప్తా ఏం చెప్తా అట్లా కాదు. చూసినా కదా.